హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సింగర్ మానస. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సింగర్ మానస వ్లాగ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో చెప్పాను కదా జాతరలకు వెళ్తున్నామని. మేమైతే మార్నింగ్ ఎమ్లవాడలో పద్దిపోచమ్మ దగ్గర మొక్కులు పెట్టుకొని కొండగట్టుకైతే స్టార్ట్ అయినాం అన్నమాట. సో మా కొండగట్ల దర్శనం ఎలా జరిగిందో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మీకు ఇంతకుముందు వ్లాగ్లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పా కదా, ఆల్రెడీ తమ్లైన్ చూసుడితోనే అర్థమైపోయి ఉంటుంది. సో అది చూడండి అన్నమాట. ముందు ఈ కమాన్ మనకైతే ఎమ్లవాడ నుంచి వెళ్ళే దారిలో మనకు కొండగట్టు ఎంట్రన్సీలో ఈ కమాన్ వస్తుంది. ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళకి తెలిసేది. సో వచ్చేసినాం. ఇది మనం గుట్టెక్కే ప్రాంగణంలో ఉంటుంది అనమాట ఈ కమాన్. ఇది దాడినామంటే ఇంకా కొండగట్టు జాతర అనమాట. సో కొండగట్టుకైతే వచ్చేసినాం అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నాం. నేను చెప్పులు వేసుకున్నామన్నా, ఇప్పేసిన కింద చెప్పులు మర్చిపోయినా, మళ్ళీ వేసుకున్నా. ఇప్పి అల్లనే కార్లు ఇప్పి మళ్ళీ వేసుకున్నా, కింద వేసిన మళ్ళా. బ్యాక్ సైడ్ ఉన్నాం, వెళ్తున్నాం. వెళ్ళాక చూపిస్తాం, ఫోన్లో ఉంటాయి. గుడి బ్యాక్ సైడ్ అయితే కార్ అయితే అక్కడ పెట్టేసినాం. కోతులు అట్లా కనిపిస్తే ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్నా, బట్ మస్తు భయమైంది ఎక్కడ మీదికి వస్తాయో అని. ఇట్లనికేవు ఏం లేదు. అది ఆ మూడు విగ్రహాల మధ్యలో కూర్చున్నది. తిద్దాం అనుకున్నా, బట్ అది టచ్ చేసింది కోతి. అరే ఏది తిద్దామన్నా, అయ్యో ఏడున్నది ఆ విగ్రహాలు ఏర్పడతాను. మంచిగా తింటాండి, నాకు కొంచెం ఇద్దామా? మీకు చెప్పాను కదా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అని. అది ఇదే అన్నమాట. ఏంటి అనేసి అని అంటే, మా ఆయన గుండు చేయించుకుంటుండు. ఆ గుండులు ఎట్లున్నాడో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మా ఆయనకు గుండు కాబోతుంది. గుండు బాస్ అవుతాడే, గుండు బాస్. అయ్యో గుండు కాకముందుకే తిరుగుతాను గుండు బాస్ అంటే. ఒక ఫోటో తీస్తాయి ఇక దాన్ని అన్నయ్యకి. ఇక హెయిర్ ఉండదు కదా, ఇప్పుడు గుండు అవుతుంది కదా. కొండగట్ల ఇటొక కోనేరు కూడా ఉన్నదా? అది ఎన్నడో మూసిర్రే. అది మూసేసి కొత్త కోనేరు ఎన్నడో కట్టిరు కానీ దీంట్లో దాన్ని ఓపెన్ చేయ. అచ్చా అచ్చా, తెలియదు ఈ సంగతి. గిట ఎందుకు వచ్చినాం మేము, రాలే. మంచిగా ఉన్నది ఇది. పో ఉరుకు ఉరుకు తొందర వేయించుకొని రా. గుండెలు ఎట్లుంటావో చూడాలి. ఇద్దామంటే తొందర ఉరుకు పట్టే నాకంటే ఫస్టే జల్లి. ఆగు మేము వచ్చే వరకు. బాగా సంతోషంగా ఉరికొస్తాను గుండెకి ఇచ్చుకొని. చూద్దాం ఎట్లుంటాడు గుండెలో. తీస్తాను వీడియో. గడ్డం తీసి గుండి చేస్తా. ఫస్ట్ గడ్డం చెప్తారా? గడ్డం తీసి గుండి చేస్తా. గడ్డం తీసి గుండి చేస్తా. నవ్వద్దు కానీ నవ్వద్దండి. నేను చూడలే, నా పెళ్ళికి ముందు చూడలే, నా పెళ్ళి అయినాక కూడా చూడలే ఆయన అట్లా. అంటే ఇది గడ్డం లేకుండా. నాకు మంచి చెప్తే లేదు, గుండు తీసేటప్పుడు చూపిస్తా.
నువ్వు ఇచ్చినావా అన్న ఎప్పుడైనా గుండె ఎక్కడైనా ఇచ్చినా? ఏ దేవునికి ఇచ్చినావు? తిరుపతిలో ఇచ్చిన. సో ఇది అనమాట సర్ప్రైజ్ అండ్ షాకింగ్ అనమాట. ఈ మొక్కు అయితే నాకు 6 monthsలో ఒక ప్రాబ్లం ఉంటే మొక్కుకున్నాడు అనమాట. సో అందుకోసం అంజన్నకి ఇచ్చాను. 5 monthsకే మా ఆయనకైతే ఫుల్ జుట్టు వచ్చేసింది. ఆడోళ్ళ గట్ట తిరిగితే బాగుంది కదా. మా గుండు బాస్ వచ్చాడు. తోపున్నావు అంట. అంటే ఫస్ట్ హెయిర్ తీయకుండా ఇది తీసేసరికి ఎట్లా అనిపించింది, ఘోరంగా అనిపించింది. ఇది తీయకుండా ఇది తీసేసరికి ఎట్లా అనిపించింది. ఇక అది ఉండేసరికి ఒక తీరు గుండు గుండు గులాబ్ జామ్ గుండు బాస్. ఇప్పుడైతే ఇక్కడ పిల్లలకైతే 5 కత్తెరలు అయితే ఇస్తున్నాం. ఫస్ట్ మా పాపకి, తర్వాత బాబుకి 5 కత్తెర్స్ అనమాట. వెనకాల కట్ చేయన్నా, అంటే అక్కడొకటి కట్ చేయి. మొత్తం ఒకటే కడ కడి మొత్తం. ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా దర్శనానికి వెళ్ళే కాడ సెల్ అవసరమా అనేసి అని సెల్ తీసి సీదా బ్యాగ్లో పడేసిన. కొండగట్టులో అయితే ఆ విధంగా మంచిగా దర్శనం అయితే అయిపోయింది అంజన్నది. అక్కడ నుంచి అయితే మేము సీదా మళ్ళీ ధరంపూరికి వచ్చామన్నమాట. సో ఆ విధంగా ధరంపూర్లో కూడా అయిపోయింది జాతర. నరసింహస్వామికి కూడా మొక్కులు మంచిగా పెట్టుకొని మక్కంకితోని ముగించిన. అమ్మ వచ్చేసినాం. మొత్తానికైతే ఇంటికి దగ్గరలో ఉన్నామన్నమాట. మొత్తానికైతే అయిపోయినాయి అన్నమాట. మొత్తం 4 జాతరలు: కొమరవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధరంపూరి. మొత్తానికైతే మా జర్నీ చాలా సేఫ్గా జరిగింది. ఇంకెందుకు లేటు, బాయ్.